అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంఓఏలు ఎంటర్ అవుతారు. తర్వాత వాళ్ళు వస్తారు, వచ్చి అన్ని విజిట్ చేసుకుని అన్ని డిస్కస్ చేసుకున్నాక మనకి పెట్టుబడులు వస్తాయి. ఈయన దావు చెప్పండి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో. ఎందుకు వెళ్తారు? మా రాష్ట్రం అక్కడికి వెళ్ళిన చోటలో ఏమని అడిగారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో మాకేమన్నా తలపోటు ఉంటుందా, ఆయన వల్ల ఇబ్బంది ఉంటుందామో, ఇదివరకు ఆ ఇబ్బందుల వల్ల మేము అందరం దూరంగా ఉన్నామని చెప్పి పబ్లిక్ గా చెప్పుతున్నారు. అది అంటే దాన్ని బట్టి ఎంత మంచి పేరు మనం వరుణ్ గారు, ఒక విషయం, వంశీ మీద మీకున్న కక్ష పగతో ఒక దళితుడిని బలి చేశారన్నది చంద్రశేఖర్ గారి కామెంట్. ఏమండి, కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా వ్యక్తిగత కక్షలు లేవు. వాళ్ళకి వ్యక్తిగత కక్షలు ఉన్నాయి కాబట్టే ఒక చట్టం ఏమీ లేకుండా 2 నిమిషాల్లో లోపలేసేవారు. ఈవేళ రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ వలన ఎవరికి కూడా అన్యాయం జరగట్లేదు. ఎవరైతే చట్టరీత్యా నేరాలు చేశారు వాళ్ళు చట్ట ప్రకారం ఒక్కొక్కళ్ళు వెళ్తారు. దానికి సమయం పడుతుంది. అంతేగాని మేము నిరపరాధులు అనడానికి అక్కడ ఆల్రెడీ వంశీ గారు ఏం చేశాడో, ఏ విధంగా ప్రవర్తన చేశాడో మనందరికీ తెలుసు. అతను కిడ్నాప్ చేశాడు కాబట్టి ఈవేళ మరి ప్రభుత్వం సీరియస్ గా ఉంటుంది. ఎందుకంటే చట్టం అటువంటి పరిస్థితిలో పకడ్బందీగా ఉంది కాబట్టి. వాళ్ళ టైంలో చట్టం ఓన్లీ వైసీపీ వాళ్ళకి చుట్టం అంతే. చేత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కానీ, ఏదైతే ఇందాక మీరు చూపించే చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఆల్రెడీ కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, ఈ నానిలందరూ కూడా ఒక వ్యవస్థ, ఒక పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక విధానం, మంచిగా వెళ్ళే విధానాన్ని, ఒక పద్ధతిగా వెళ్ళే విధానాన్ని, మాట్లాడే విధానాన్ని కూడా వల్గర్గా తీసుకెళ్లిన నాయకత్వం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అంచేత వాళ్ళ గురించి అంత మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి బ్రహ్మాండం జరుగుతుంది. 2019లో మేము బీజేపీతో ఎక్కడ కలిసి ఉన్నామండి? ఆల్రెడీ 7-8 నెలల ముందు మేము బీజేపీతో కలిసి లేము, డిఫర్ అయ్యాం. దేని గురించి డిఫర్ అయ్యాం? రాష్ట్ర పరిస్థితి గురించి డిఫర్ అయ్యాం. అప్పుడు ఆ రోజు పరిస్థితుల్లో అప్పుడు ఈయన ట్యూన్ అయ్యి ఆ టైంలోనే డీజీలు మార్పించి, ఎలక్షన్ ఆఫీసర్లు కమిషనర్లు మార్పించి ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఓడించడం జరిగింది. అవన్నీ మర్చిపోయి మేం కాదు, ముందు కాళ్ళు పట్టుకుంది మీరు. ఈ వేళకి కాళ్ళు పట్టుకున్న కాళ్ళు వదలకుండా ఉండేది మీరు, మీ కేసుల గురించి. మొన్న సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది, ఈ కేసులన్నీ ముందు వదలగొట్టమని. ఇన్ని పెట్టుకుని ఈవేళ అతను కాదు. ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు, నెక్స్ట్ ఎవరండి? వంశీ గారు అయిపోయారా? ఇంకా నెక్స్ట్ ఎవరు? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్? నెక్స్ట్ ఎవరైనా చట్టరీత్యా నేరం చేశారన్నది చట్టానికి తెలిసి చట్టం పనిచేసుకుని వాళ్ళని తీసుకెళ్తుంది. అంతేగాని ఇది లోకేష్ గారి వ్యక్తిగతం కాదు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతం కాదు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం కాదు, ఎవరి వ్యక్తిగతం కాదు. వ్యక్తులతో ఎవరికి కష్టం లేదు. వారు చేసిన విధానాలు, వారు ప్రజలను పెట్టిన కష్టం, ఏవైతే విధానాలు ఉన్నాయో, వారు చేసిన ఇబ్బందికర పరిస్థితులు ఏమున్నాయో అవి చట్టరీత్యా వాళ్ళని ఎట్టి పరిస్థితులన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంకా అందరూ ఫోటోలు చూస్తా ఉన్నాం. వీళ్ళు ఏ విధంగా మాట్లాడారండి, మేడంని ఏ విధంగా మాట్లాడారండి చంద్రశేఖర్ రెడ్డి గారు. వాళ్ళు ఒక ఎంపీని పక్కన పెట్టుకున్న ఆ రోజు ఇవన్నీ పేరున్నాని ఏ విధంగా మాట్లాడారండి, రోజా ఏ విధంగా ఓకే.